14 సంవత్సరాల ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని మండల వైద్యాధికారి రాధాకిషన్ సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రేపటి నుండి హెచ్పివి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఆడపిల్లలకు రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ఆడపిల్లలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటే గర్భాశయ క్యాన్సర్ తర్వాతి స్థానంలో ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల కానీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల కానీ ఇవి ప్రాణాంతకమైనవి కాబట్టి ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. మన బ్రెస్ట్ క్యాన్సర్కు ఎటువంటి వ్యాక్సిన్ లేదు, కానీ గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి మనకు ఇటీవల హెచ్పివి వ్యాక్సిన్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవడం వల్ల బాలికల్లో వచ్చేటువంటి గర్భాశయ క్యాన్సర్ను నిరోధించి వారికి ప్రాణరక్షణ కల్పించడం వాళ్ళం అవుతాము. కాబట్టి మన మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు నిండకుండా 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణలో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉచితంగా మన తోగుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని బాలికల తల్లిదండ్రులందరూ వినియోగించుకొని వాళ్ళ పిల్లలకు క్యాన్సర్ రాకుండా నివారించవలసిందిగా కోరుతున్నారు.